డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 గురించి నేర్చుకుందాం. ఈ సెక్షన్ ప్రకారం పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి లేదా ఇతర మోసపూరిత మార్గాల ద్వారా శారీరక సంబంధం పెట్టుకొని ఆపై పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మగవారు మరి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక మహిళను ఎవరైతే మరి మహిళ బాధింపబడుతుందో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం పూరితమైన వాగ్దానం చేస్తాడనమాట. నమ్మించి ముందు శారీరకంగా సంబంధం పెట్టుకోవటానికి తను ముందు నుంచే కుట్రపూరితముగా మోసపూరితంగా ఆలోచన చేసి ముందు తనని అనుభవించిన తర్వాత నేను పెళ్లి చేసుకోను అనే దురుద్దేశం కలిగి ఉన్నప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్లో మరి ఆ నిందితుడుగా దోషిగా తేలినట్లయితే ఆ వ్యక్తి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ సెక్షన్ మోసపూరిత ప్రవర్తనను అరికట్టడం లక్ష్యంగా చేసుకుందనమాట. ముఖ్యంగా వివాహం లేదా ఉపాధికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలను ఉపయోగించి మహిళలను దోపిడీ చేసే సందర్భాలలో ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. చూడండి, తప్పుడు వాగ్దానాలు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను అని చెప్పేసి వాగ్దానాలు చేస్తూ మోసం చేస్తూ తనని లొంగ తీసుకొని తనని అనుభవించిన తర్వాత నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి మరి ఉడాయించినటువంటి కేసులు మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి సందర్భాలలో ఈ యొక్క బిఎన్ఎస్ 69 అనేటటువంటి సెక్షన్ యూజ్ అవుతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్? తర్వాత ఈ సెక్షన్ని మనం ఏ విధంగా నేరం ఎలా ఉంటుంది, ఇంకా దీనికి వివరణ, శిక్ష ఇవన్నీ మనం చూసుకుంటే, మొదటగా నేరం. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేయడం ద్వారా లేదా ఏదైనా మోసపూరిత మార్గాన్ని ఉపయోగించడం ద్వారా ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అయితే ఆ వివాహాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం లేకుండా అత్యాచారం నేరం కాకపోయినా దానిని నేరంగా పరిగణించి శిక్షింపబడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో మన ఇతను ఉన్నాడు, సుమ భర్త ఉంటాడు. అతను ఇద్దరు డాక్టర్ అమ్మాయిలని ఆ సినిమాలో మోసపూరితంగా ఇద్దరిని లొంగదీసుకొని వాళ్ళిద్దరిని అనుభవించిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకోకుండా వారిని చంపడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులు మన నిజ జీవితంలో కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి వాటి కోసమని ఈ యొక్క సెక్షన్ని మరి పొందపరచడం జరిగింది. ఇది యాక్చువల్గా మరి దీనికి శిక్ష ఉంటుంది. ఈ శిక్ష మరి ఎట్లా ఉంటుందంటే, ఈ నేరం చేసిన వారికి 10 ఏళ్ల వరకు పొడిగించగల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే, మోసపూరిత ప్రవర్తన ఎదుర్కోవడానికి బిఎన్ఎస్ ఈ సెక్షన్ను ప్రవేశపెట్టింది. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తుంటారంటే, నేను ధనవంతున్నని ఆ కాలేజీలలో కానీ లేకపోతే పనిచేసే స్థలాలలో కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ లేదా ఊర్లలో మరి ఉన్నటువంటి అమ్మాయిలను తీసుకెళ్ళి నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పడం ద్వారా కానీ, నిన్ను దుబాయ్ పంపిస్తా అని చెప్పడం ద్వారా కానీ, లేదా నిన్ను డబ్బులు వచ్చే మార్గాన్ని చూపిస్తా అని చెప్పడం ద్వారా కానీ, లేదా ఇంకా నీకు మరి మంచి వ్యాపారం పెట్టిస్తా, సినీ ఫీల్డ్లో నిన్ను హీరోయిన్ని చేస్తా అని చెప్పడం ద్వారా కానీ, ఇలా రకరకాల మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఆ స్త్రీని లొంగ తీసుకొని తను అనుభవించాక తర్వాత మ్యారేజ్ చేసుకోమని చెప్పినప్పుడు అతను మరి మ్యారేజ్ చేసుకోకుండా మోసం చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసులు మనము ఈ దునియా మీద చాలా చూసాము. ఇది ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్ళు మరి ఏ విధమైనటువంటి అండలేనటువంటి మరి పేదవారి మీద ఇలాంటి ఆలోచన చేస్తూ ఆ విధమైనటువంటి మరి ప్రలోభాలకు లొంగ తీసుకొని వారిని అనుభవించిన తర్వాత వారిని వదిలేయడం జరుగుతుంది. వారు
మరి ఎక్కడా తోచని స్థితిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీస్ వారు కూడా మరి సక్రమమైన పద్ధతిలో దర్యాప్తు చేసి మరి ఎవరైతే నిజ నిర్ధారణ చేసి ఎవరైతే దోషిగా ఉంటున్నారో ఆ వ్యక్తిని శిక్షించడానికి ఈ సెక్షన్ ద్వారా మరి శిక్షించవచ్చు అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ సెక్షను కేవలము మోసపూరిత ప్రవర్తనను ఎదుర్కోవడానికి బిఎన్ఎస్ ఈ సెక్షన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి మోసపూరిత ప్రవర్తన ఎవరి దగ్గర ఉంటుందో వారు నిజముగా మోసం చేశారని తేలితే అతనికి ఈ సెక్షన్ ద్వారా శిక్ష పడుతుంది. ఆ శిక్ష కూడా ఎట్లా ఉంటుందట, 10 ఏళ్ల వరకు పొడిగించగల జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధమైనటువంటి మరి సెక్షన్ బిఎన్ఎస్లో కొత్తగా చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ అనేది ఇంతకుముందు ఐపీసీ సెక్షన్లో ఉన్నదన్నమాట. ఐపీసీ సెక్షన్లో ఉన్నటువంటి సెక్షన్ని ఈ బిఎన్ఎస్ సెక్షన్లో పొందపరచడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇది పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత మోసం చేసే పురుషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రూపొందించబడినటువంటి చట్టం అన్నమాట. ఈ సెక్షన్ భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో భాగం అన్నమాట. ఇతర కారణాలతో బ్రేకప్ అయినప్పటికీ మహిళ ఫిర్యాదు చేస్తే పురుషుడు ఈ సెక్షన్ కింద నేరారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని, విచారణ తర్వాత నిజాలు తేలుతాయని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారము ఇతర ఏ కారణాలతోనైనా బ్రేకప్ అయినప్పటికీ మహిళ ఫిర్యాదు చేస్తే పురుషుడు ఈ సెక్షన్ కింద నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుందని. అంటే ఇవి కాకుండా ఏది ఇప్పుడు సపోజ్ మనము మోసపూరితమైన వాగ్దానాలు చేసి పెళ్లి చేసుకున్నది కాకుండా వేరే ఇతర కారణాలతో బ్రేకప్ అయినప్పటికీ మహిళ ఫిర్యాదు చేస్తే పురుషుడు ఈ సెక్షన్ కింద నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుందని, విచారణ తర్వాత నిజాలు తేలుతాయని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఇతర కారణాల చేత బ్రేకప్ అయినప్పటికీ కూడా ఈ సెక్షన్ కిందనే మరి కేసు కట్టడం జరుగుతుంది. అలా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైతే మరి మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి తను మోసం చేసి మరి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనని శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోకుండా ఉడాయించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క సెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ ద్వారా శిక్షింపబడతారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరైతే మరి తెలియని వారు చాలామంది ఉంటారు. మన లొకాలిటీలో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, మనకు తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు అనేకులు ఈ సెక్షన్ గురించి తెలియదు. కాబట్టి అవేర్నెస్ కోసము నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి దయచేసి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేకులకు మరి ఇది మీరు పంపించినట్లయితే ఈ వీడియోని మరి అందరూ చూసి కూడా మరి వారందరూ కూడా తెలుసుకుంటారని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.